నమస్తే అండి, నేను రజాక్. పిఠాపురంలో వర్మ గారు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారా? పిఠాపురంలో అసలు తప్పు ఎవరిది? జనసేన పార్టీదా, టీడీపీ పార్టీదా? అసలు ఆ నియోజకవర్గాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీ జనసేన మధ్య బహిరంగంగా బయటికి రానటువంటి వివాదాలు ఓన్లీ పిఠాపురంలోనే ఎందుకు బయటకు వస్తున్నాయి, వ్యక్తమవుతున్నాయి? దీని వెనుక ఉన్నటువంటి పొలిటికల్ ఎజెండా ఏంటి? నెక్స్ట్ ఎలక్షన్స్లో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పక్కకు జరిగి పిఠాపురం వర్మ గారికి టికెట్ అక్కడ ఇచ్చి వర్మ గారి యొక్క గెలుపు కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడబోతున్నారు. ఎందుకంటే వర్మ గారి వ్యవహార శైలి చూస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయబోతున్నట్టు పిఠాపురం నుంచి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదనమాట. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా దీని మీద చాలా కొంచెం గట్టిగానే మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. విషయం ఏంటంటే వర్మ గారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మీరు చూడండి, చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఎక్కడా కూడా జనసేన పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడినట్టు ఎక్కడో మనకు కనిపించదు. నారా లోకేష్ గారి నియోజకవర్గం మంగళగిరిలో కూడా ఒక జనసేన పార్టీ కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, బయటకు వచ్చి బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడడం కావచ్చు, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా మీరు చూడరు. అలాగే మన నందమూరి బాలయ్య గారు ఆయనకు ఉన్నటువంటి హిందూపూర్ నియోజకవర్గం నుంచి కూడా ఎక్కడా కూడా ఒక జనసేన పార్టీ నాయకుడు కార్యకర్త బయటకు వచ్చి మాట్లాడడం. కానీ కేవలం ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీ ఫౌండరు, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి, కేంద్ర ప్రభుత్వంలో కూడా కీలక రోల్ ప్లే చేస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క నియోజకవర్గం పిఠాపురంలోనే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ వర్మ అనేటటువంటి వ్యక్తి పీక్ లెవెల్లో చేయడం అయితే జరుగుతూ ఉంది. అదేమంటే అక్కడ బొమ్మ లేదంటారు, బ్యానర్లో బొమ్మ లేదంటారు, ఇక్కడ ప్రోటోకాల్ ఫాలో చేయలేదంటారు, అదంటారు, ఇదంటారు. సో అసలు ఇక్కడ ఏంటి, వర్మ గారు ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు మన జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆయనకి టికెట్ ఇలా, ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేశారని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయనకైతే అక్కడ టికెట్ ఇవ్వలేదు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన టికెట్ ఇస్తారా? లేదే. పొత్తులో ఉంటే ఆయనకి టికెట్ వచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ పొత్తుకు విఘాతం కలిగి విడిపోయి బ్రేక్ అయ్యి ముక్కలైతే కనుక అప్పుడు టీడీపీ పార్టీ దగ్గర నుంచి రావడానికి అవకాశం అయితే ఉంది. అది జరిగిద్దా? జరిగే అవకాశాలు కనిపించట్లేదు. మరి అలాంటప్పుడు ఈయన ఎందుకు ఇంతలా ఘర్షణలకు దిగుతూ ఉన్నాడు? సో ఎందుకు దిగుతున్నాడు ఇప్పుడు చెప్తా చూడండి. బేసిక్గా ఇప్పుడు 3 వర్గాలు అయినాయి అనమాట. ఇక్కడ 3 వర్గాలు. ఒకటి ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఈ వర్మ గారు, ఆయన ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆయన యొక్క అంటే అక్కడ ఆయన నేను చేసిందే రాజ్యం అనేది అయితే అక్కడ నడవదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాదు. అక్కడ ఒక ఎమ్మెల్యే తన రాజ్యం నడిచిద్దాడ ఆ నియోజకవర్గంలో. బట్ ఇక్కడ ఆయన గెలవలేదు, పోటీ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచింది, ఆ నియోజకవర్గంలో ఆయన ఉండరు. సో ఆయన ఉన్నప్పుడు నేను చేయొచ్చు కదా అనేటటువంటి ఒక మైండ్ సెట్. కానీ అది అక్కడ వర్కౌట్ కావట్లేదు. టీడీపీ పార్టీకి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ ఆ స్థాయిలో ఆయనకి అక్కడ నుంచి గౌరవం అయితే రావట్లేదు. దానికి పిలవడం, ముందు వరుసలో కూర్చోబెట్టడం, నిలబెట్టడం. ఈ రోజున జనసేన పార్టీ కార్యకర్తలు ఏమంటారంటే అసలు ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాలి? మీకు దేనికోసం ఇవ్వాలి? మీరు ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఆ నియోజకవర్గ మంత్రా, లేదంటే పార్టీ అధ్యక్షుడా? దేనికోసం అని చెప్పేసి మీకు ప్రోటోకాల్ ఇవ్వాలి? మీరు మాజీ ఎమ్మెల్యే అంతే, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతే, అంతకుమించి ఎక్కువేం కాదు. మీకెందుకు ప్రోటోకాల్ ఇవ్వాలి? వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, మంత్రి నారా లోకేష్ గారికి ఇవ్వాలి. వివిధ నియోజకవర్గాల మంత్రులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా ప్రోటోకాల్ అప్లై అవుతుంది. సో నీకు ఇవ్వడానికి ఉన్నటువంటి ఇక్కడ రీజన్ ఏంటని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. రెండోది, జనసేన పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు, నాయకులు. అంటే మొన్న ఎలక్షన్స్లో జనసేన పార్టీతో నడిచి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆ రోడ్లకి ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వీళ్ళ పనులు జరుగుతున్నాయి. వీళ్ళ హవా కొనసాగుతుందంటే కొనసాగుతూ ఉంది. టీడీపీ కంటే కూడా వీళ్ళ హవా కొనసాగుతుంది. వీళ్ళతో కూడా బాధ లేదనమాట. ఎవరు? హార్డ్ కోర్ జనసైనిక్స్, జనసేన పార్టీ నేతలు, క్యాడర్, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం అహోరాత్రులు పనిచేసినటువంటి వ్యక్తులు ఆ నియోజకవర్గంలో కూర్చొని మండల స్థాయి, గ్రామీణ స్థాయి వరకు ఉన్నటువంటి వార్డు మెంబర్ల వరకు ఉన్నటువంటి ఏ వ్యక్తితో కూడా ఈయనకి పెద్దగా భేదాభిప్రాయాలు లేవు. ఈయనకి ఉన్నటువంటి బాధల్లో ఏంటంటే మూడో బ్యాచ్తోనే
మొదటి బ్యాచ్ టీడీపీ అనుకుంటే, రెండో బ్యాచ్ హార్డ్ కోర్ జనసేన అనుకుంటే, మూడో బ్యాచ్ అనమాట. ఈ మూడో బ్యాచ్ ఎవరయ్యా అంటే వైసీపీ పార్టీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి నేత. ఈయన బాధ ఏంటంటే మొన్న మీ గెలుపు కోసం ఏం పని చేసాం, వీళ్ళంతా కూడా మిమ్మల్ని ఓడించాలని చెప్పేసి వైసీపీతో పార్టీతో కలిసి వాళ్ళతో అండగాగినారు. తీరా వాళ్ళు ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ఈ పార్టీలోకి వచ్చారు. వచ్చి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు పెత్తనాలు చలాయిస్తూ ఉన్నారు. అట్లట్లా కుదిరిదా అంటారు వర్మ గారు. అంటే మొన్నటి వరకు వైసీపీలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఓటమి చూడడానికి ఎత్తులు పై ఎత్తులేసినటువంటి వ్యక్తులు ఈ రోజున వాళ్ళ వ్యవహారం ఈ విధంగా ఎందుకు ఉండాలి, కష్టపడింది మేం కదా, టీడీపీ వాళ్ళం జనసేన వాళ్ళం కదా, బయట మూడో పార్టీ వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి అనేది ఈయన యొక్క బాధ. అది కూడా నిజమే. ఇప్పుడు పెండెం దొరబాబు గారు ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి, అక్కడ వంగా గీత గారిని గెలిపించాలని చెప్పేసి ఆమెకు టికెట్ వచ్చిన నేపథ్యంలో ఈయన తిరిగినాడు, ప్రచారాలు చేసినాడు, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినాడు. ఇప్పుడు ఏంటంటే అలాంటి వ్యక్తులు ఇప్పుడు వచ్చి ఎందుకు చేస్తూ ఉంటారు హడావిడి, వీళ్ళకి లేదు కదా, వీళ్ళు ఓడించాలని కోరుకున్నారు అనేది ఆయన యొక్క వర్షం. దాంట్లో కూడా నిజం ఉంది. సో ఇలా ఒక 3 వర్గాలు అనమాట. కాబట్టి అందులో భాగంగానే ఇవి రచ్చకెక్కుతున్నటువంటి పరిస్థితి. ఇవి మిగిలిన నియోజకవర్గాలు లేవంటే ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. కానీ రెచ్చిపోతుంది మాత్రం అటు వర్మ గారు. చాలా నెక్స్ట్ లెవెల్లో అక్కడ ఆయన మాట్లాడేది జరుగుతూ ఉంది. నా గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రోటోకాల్ ఇవ్వకపోతే అలాగే అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా ఆయన ఏదైనా సభ పెట్టుకుంటున్నారు, సమావేశం పెట్టుకుంటున్నారంటే కనుక అక్కడ ఏదో ఒక చిన్నపాటి గొడవ అయితే ప్రతిసారి కూడా లేవనెత్తడం అయితే జరుగుతూ ఉంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సందర్భాల్లో ఇండికేషన్స్ అయితే పంపించారు, ఇది కరెక్ట్ కాదు అనేది. అయినప్పటికీ కూడా ఆయన తీరు మారట్లేదు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకు మారట్లేదు? ఒక లీడర్, ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ఈ నియోజకవర్గంలో నా పట్టు ఉండాల్సిందే, నా బేస్ ఇది, నేను పక్క నియోజకవర్గంకి వెళ్ళి కొత్తగా బేస్ ఏర్పాటు చేసుకునేంత సత్తా సామర్థ్యం లేదు, కాబట్టి నా నియోజకవర్గంలో నాకు బేస్ ఉంది, నేను ఇక్కడే పట్టు నిలుపుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. వర్మగారు సైలెంట్గా ఉంటే, వర్మగారు మాట్లాడకపోతే, వర్మగారు ఘర్షణలు దిగకపోతే, వర్మగారు రెచ్చిపోకపోతే కనుక ఎవడూ పట్టించుకోడు. మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన చోట జనసేన బీజేపీ వాళ్ళు ఎంత సైలెంట్గా ఉన్నారో, కనుమరుగైపోయినట్టు అట్ట కనిపిస్తూ ఉన్నారో, పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఈ వర్మ గారు కనుమరుగైనట్టు కనిపించేవాడు. ఎప్పుడైతే ఆయన ప్రతిసారి ఒక ఘర్షణకి దిగుతూ ఉన్నాడో, ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఘర్షణ దిగుతూ ఉండడంతో మీడియా అంతా కూడా ఆ వైపు చూస్తూ ఉంది. మిగిలిన నియోజకవర్గాలు ఎవరైనా గొడవ చేయమని, మంగళగిరిలో ఎవరైనా గొడవ చేయమని జనసేన వాళ్ళని మీడియా కూడా పట్టించుకోదు, లేదంటే కుప్పంకి వెళ్ళి గొడవ చేయమని పట్టించుకోదు. కానీ జనసేన ఎక్కడెందుకు పట్టించుకుంటుంది అంటే బాహాబాహికి దిగిపోతున్నారు. సో ఆయన ఒకటే అనుకుంటున్నారు, ఇక్కడ కనుక నేను మాట్లాడకపోతే నా ప్రాబల్యం తగ్గిపోయినట్టే, నా పట్టు పోయినట్టే అనేది ఆయన ఒక వర్షంలాగా అనిపిస్తూ ఉంది. తప్పు ఎవరిది అంటే కనుక చిట్ట చివరిగా చెప్పేది ఏంటంటే నాయకులే కూర్చొని మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటారు, మీ నియోజకవర్గాల్లో ఇలా జరగట్లేదు, కేవలం నా నియోజకవర్గంలో ఈ విధంగా ఎందుకు చేస్తారని చెప్పేసి ఆయన అంటాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది చెప్తానే ఉన్నారు ఆ వర్మ గారికి, ఆయన ఏమో కంట్రోల్ కావట్లేదు. సరే ఏదో గట్టిగా చేయాలి. ఇంకోటి ఇది ఫైనల్గా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు పిఠాపురం అనే నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారిదే, వేరొక నియోజకవర్గంలో ఆయన పోటీ చేయడు. ఏ గాజుబాకులో భీమవరంలో ఇంకా పోటీ చేయడు, ఓన్లీ పిఠాపురంలోనే పోటీ చేస్తాడు. ఇక్కడ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు ఆయన. కాబట్టి వర్మ గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే నెక్స్ట్ కాదు, ఆ నెక్స్ట్ కూడా టీడీపీ పార్టీతో పొత్తులో ఉంటే పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటారు. మరి అన్ని సంవత్సరాల పాటు వర్మ గారు ఈ విధంగానే గొడవలు దిగుతారా, లేదంటే వేరే పార్టీ చూసుకున్నారని చూడాల్సి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి పెద్ద బేస్ లేదు. వంగా గీత గారు అసలు ఆమె ఎక్కడ కూడా మాట్లాడినట్టు కూడా తెలియదు, కేవలం వర్మ గారే మాట్లాడుతూ ఉన్నారు. మరి వర్మ గారిని ఏమైనా వైసీపీ వాళ్ళు లాక్కుంటారేమో చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే ఇది ఓవర్ యాక్షన్ అది ఇది అంటే ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయన హడావిడి కొనసాగాలని చెప్పేసి కనిపించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఆయన ఫేస్ని మర్చిపోకూడదని కోరుకుంటా ఉన్నాడు. అందులో భాగంగానే ఈ రచ్చ అంతా, అంతకుమించి